భవిష్యత్తు తరాల కోసం హెల్త్ పాలసీని తీసుకొస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హెల్త్ పాలసీపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూడొద్దని అన్నారు. దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. హెల్త్ పాలసీ ద్వారా పారిశ్రామిక ప్రాంతం నివాస ప్రాంతంగా మారుతుందన్నారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాల్లో కాలుష్యం లేకుండా చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతల వైపునకు ప్రభుత్వం తరలిస్తుందని తెలిపారు. వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్ గా కేటాయించారు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడుండే అధ్యక్ష? అవుట్స్కట్స్, నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండేవి అధ్యక్ష. అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని కూడా మరి అంత దూరంలో పెట్టేవాళ్ళం. కానీ 50 ఏళ్ళు ఏం జరిగింది? డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది. మరి ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయి. అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసాయి అధ్యక్ష. నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటుండే, నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్ గా కేటాయించారు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడుండే అధ్యక్ష? అవుట్స్కట్స్, నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండేవి అధ్యక్ష. అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని కూడా మరి అంత దూరంలో పెట్టేవాళ్ళం. కానీ 50 ఏళ్ళు ఏం జరిగింది? డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది. మరి ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయి. అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసాయి అధ్యక్ష. నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటుండే, నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. వారు కూడా క్యాబినెట్ కమిటీ చేసుకున్నారు, నిర్ణయం చేసిండ్రు. లీజ్ ల్యాండ్స్ పైన 100% వేసిండ్రు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ పోయినరు? సబ్ లీజ్ చేసి 200%కి పెడితే వీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష? ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమేంది? వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది న్యాయమైన అధ్యక్ష? ప్రజలందరినీ కూడా